హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామినే నమః. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2025 సంవత్సరం జూలై నెలలో వచ్చే పండుగలు మరియు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 2025 సంవత్సరం జూలై నెలలో వచ్చే పండుగలు ఏంటో తెలుసుకుందామా. ఫ్రెండ్స్, జూలై 1వ తారీఖు మంగళవారం, ఆషాఢ శుక్ల షష్ఠి అండి. ఈరోజు వచ్చి శ్రీ కుసుమహరనాథ జయంతి, అలాగే అరణ్యక గౌరీ వ్రతం, కుమార షష్ఠి. ఇక జూలై 6వ తారీఖు ఆదివారము మొహరం అండి. మొహరం అలాగే తొలి ఏకాదశి కూడా శయన ఏకాదశి అంటారు దీనిని. గోపద్మ వ్రతం అనేది వ్రతం అనేది ఆరంభిస్తారండి. ఇక 7వ తారీఖు జూలై 7వ తారీఖు చాతుర్మాస వ్రతం ప్రారంభం అవుతుందండి. వాసుదేవ ద్వాదశి అండి. ఇక 8వ తారీఖు మంగళవారము, జూలై 8 మంగళవారము, గురుమౌఢ్యం అండి. ఇక 10వ తారీఖు జూలై 10వ తారీఖు ఆషాఢ పూర్ణిమ. ఈరోజు వచ్చి గురు పూర్ణిమ కూడా అండి. వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ. ఈ పూర్ణిమకి చాలా విశేషమైనది ఉంది. గురు పూర్ణిమ అందరికీ, మీ గురువులందరికీ చక్కగా విషెస్ చెప్పుకునే రోజు. అంటే గుర్తింపు చేసుకొని వాళ్ళని స్మరించుకుంటూ, ఇక మీ ఇష్టదైవమైన సాయిబాబా కానీ, మీకు ఏ గురువు అయితే ఇష్టమో దత్తాత్రేయ కానీ, ఇలా ఈరోజు చాలా ముఖ్యంగా గురువుని పూజించుకుంటారు. ఆషాఢ పూర్ణిమ చాలా విశేషమైనది. ఇక 13వ తారీఖు ఆదివారం, జూలై 13 ఆదివారము, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర. 14వ తారీఖు సంకష్టహర చతుర్థి. 16వ తారీఖు కర్కాటక సంక్రమణం అండి. అలాగే ఈ జూలై 16 బుధవారము మనకి దక్షిణాయనం కూడా ప్రారంభమైపోతుందండి. అలాగే ఇక జూలై 20 అండి, ఆదివారం రోజు హైదరాబాద్ మహంకాళి జాతర, ఇంకా బోనాల జాతర అయితే మొదలైపోయిందండి. ఈ 20వ తారీఖే మనకి పుష్యమి కార్తె కూడా ప్రారంభం అవుతుంది. ఆడి కృతిక కూడా అండి ఈరోజు. ఇక 21 మతత్రయ ఏకాదశి. 23వ తారీఖు జూలై 23వ తారీఖు బుధవారము, మాస శివరాత్రి అండి. 24వ తారీఖు అమావాస్య అండి, గురువారం రోజు వచ్చింది. ఇది వచ్చేసి చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇక మనకి జూలై 25వ తారీఖు శుక్రవారము, శ్రావణ శుక్రవారాలు అయితే మొదలైపోయానండి. శ్రావణ శుక్ల పాడ్యమి ఈరోజు. ఇక 26వ తారీఖు మధుశ్రవ వ్రతం అండి. మధుశ్రవ వ్రతం చంద్రోదయం, ఆషాఢ స్నానారంభం. చంద్రోదయము, ఆషాఢ స్నానారంభము. ఇక 27వ తారీఖు ఆదివారము, ఇది మధుశ్రవ వ్రతము ఈరోజు మొదలు పెడతారండి. 26వ తారీఖు ఉపవాసం ఉండి 27వ తారీఖు మనకి మధుశ్రవ వ్రతం మొదలవుతుంది. ఇక 28వ తారీఖు నాగ చతుర్థి, దుర్వా గణపతి వ్రతం కూడా అండి. ఇక 29వ తారీఖు జూలై 29 మంగళవారము నాగ పంచమి కూడా అండి. దీన్నే గరుడ పంచమి అంటారు. ఇక శ్రావణ మంగళ గౌరీ వ్రతం కూడా అండి. మనకి శ్రావణ మాసం మొదలైందంటేనే వరుసపెట్టి వ్రతాలు, పూజలు వస్తూ ఉంటాయి. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. శ్రావణ మంగళ గౌరీ వ్రతం శుభాకాంక్షలు. శ్రావణ శుక్రవారం, ప్రతి శుక్రవారం కూడా ఎంతో విశేషమైనది కదా. అందులోనూ వరలక్ష్మి వ్రతం అంటే అందరు లేడీస్ అందరికీ చాలా విశేషమైనది. ఇక 30వ తారీఖు కల్కి జయంతి అండి. ఇవండి ఈ జూలై నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు. ఇక వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.